వావ్, విన్నారు కదా సూప్స్. ఈ మధ్యకాలంలో కొంత ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తున్నారు అనమాట లంచ్ బిఫోర్. సో సూప్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఇదివరకట్లో ఎవరికి తెలియదు, కానీ ఇప్పట్లో కొద్దిగా ఏదో ఒక డిఫరెంట్ సూప్స్ని ట్రై చేయడం, పిల్లలకు కూడా ఇప్పుడు అలవాటు చేయడం ఇలాంటివన్నీ చేస్తున్నారు. బ్రాకోలీ సూప్ తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే తెలుసుకొని వాటిలో ఉన్న ఔషధ గుణాల గురించి కూడా తెలుసుకుంటాం. బ్రాకోలీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, సైంధవ లవణం, వెన్న, వెల్లుల్లి ముక్కలు, బాదం, కొత్తిమీర, నూనె. ముందుగా ఏం చేద్దామా? ముందుగా మనం బ్రొక్కలీని మంచిగా ఉడికించేసుకుందాం. అవునా? ఓకే. ఓకే, ఈ బ్రోకలీని అంతా వేసేనా? సో బ్రొకోలీని కూడా మనము కొంచెం పెద్ద పెద్దగానే పీసెస్ లాగా తరుక్కున్నాము. జస్ట్ మనకి అది ఉడకడానికి ఎంతో టైం కూడా పట్టదు, త్వరగానే కుక్ అయిపోతుంది. కాబట్టి ఇంకొంచెం నీళ్ళు కూడా పోయాల్సి వస్తుంది. ఓకే, ఈ బ్రొకోలీ అనేది ఉడుకుతూ ఉంటుంది. అండ్ ఈ గ్యాప్లో ఏం చేయొచ్చు మ్యామ్? మనం ఈ లోపల మనం నూనె ఇంకొక స్టవ్ వెలిగించేసుకొని నూనె వేయించేసుకొని దానిలో ఇంకొక స్టవ్ వెలిగించాలి కదా, ఇది దాని మీద షిఫ్ట్ చేసేద్దాం, అది కుక్ అవుతూ ఉంటుంది. ఓకే, ఇదైతే నేను దాని మీదకి షిఫ్ట్ చేస్తున్నానండి. ఎలాగో ఇంకొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలన్నారు కాబట్టి ఇదిగో ప్యాన్ పెట్టేసుకుందాం. సో సో ఇప్పుడు ఏమేద్దామా? ఇప్పుడు మనం బటర్ వేసుకుందాం. ఒక ఇంత వేసుకుందామా? ఓకే, సో ఇక్కడ వెన్నేసాం, కొద్దిగా కరుగుతుంది కాబట్టి ముందుగా ఇవి వేసేసుకుందామా? బాదం ముక్కలు. సో సూప్లో బాదం ముక్కలు ఏంటని అన్నారు కదా, నేను చెప్పనా? మేడం అయితే నాకు క్వశ్చన్ ఇట్లా నేను అడిగే లోపల నా మనసు తెలుసుకోరు, మరి ఆన్సర్ చేసేస్తున్నారు. సో మనం చాలా సార్లు కూడా డిస్కస్ చేసుకున్నాం, మనకు బాదాంలో కంటి చూపుని మెరుగుపరిచేటువంటి చాలా రకాల గుణాలు ఉన్నాయన్నమాట. సో మనం ఇప్పుడు కంటి చూపుకి హితకరంగా ఉండేటువంటి బ్రొక్కలీని తీసుకున్నాం కదా, సో సేమ్ క్వాలిటీస్ ఉన్నటువంటి మనం బాదాంని కూడా తీసేసుకున్నాం. ఓహోహోహో, ఓకే. సో అందుకోసం అని చెప్పి బాదాంని తీసుకున్నాం అనమాట. మనం ఇక్కడ ఎలా తీసుకున్నాం అంటే ఒక 5 నుంచి 10 బాదాం ముక్కల వరకు బాదాంలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాం. కొద్దిగా వేగించుకుందాం, లైట్గా వేగించుకుందాము. ఈ లోపల అక్కడ బ్రొక్కలీ కూడా మంచిగా ఉడుకుతుంది. సో ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు మనం ఈ వెల్లుల్లి కూడా వేసేసుకున్నాము. వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాము. సూప్ అంటే ఇంత చిన్న చిన్నగా ఉంటుంది అనమాట, అంటే పంటికి తగులుతుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఖచ్చితంగా వేసుకుంటారు కదా మ్యామ్ ఇలా సూప్స్లో వెల్లుల్లి. ఎందుకంటే మనం సూప్స్ ఎందుకు తాగుతామో మన జీర్ణాశయ శక్తి బాగా ఉండాలని చెప్పేసి, అంటే ఆకలి మంచిగా అవ్వాలని చెప్పి. అలానే మనకి ఈ వెల్లుల్లిలో మనకి ఆమాన్ని కరిగించేటువంటి లక్షణాలు ఉన్నాయన్నమాట. ఆమం అంటే మనం తీసుకున్న ఆహారం పూర్తిగా డైజెస్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి డైజెస్టివ్ ఫైర్ అనమాట. ఎప్పుడైనా మనం అంటే ఇప్పుడు తీసుకునే ఆహారం కంటే ముందు తీసుకున్న ఆహారం పూర్తిగా అరిగిపోయి ఉండాలన్నమాట. అలా ఒకవేళ అరగని పక్షంలో ఈ వెల్లుల్లి ముక్కలు ఏం చేస్తాయంటే అది అరిగేటువంటి ప్రాసెస్ ని ఫాస్ట్ చేస్తాయి. ఇది కొద్దిగా వేగుతున్నాయి కదా, ఈ లోపల ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం. సో ఆ క్యాప్సికమ్ కూడా ఒకేసారి వేసినా? ఉల్లిపాయ క్యాప్సికమ్ వేసేసేయండి. ఓకే, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాము. అలాగే 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, అంటే ఒక కంప్లీట్ పెద్ద క్యాప్సికమ్, చిన్నవైతే 2 తీసుకొని వేసుకుంటాము. ఇవి వేగుతూ ఉంటాయి. అండ్ మరి అసలు ఈ కాంబినేషన్ గురించి, అలాగే అసలు బ్రాకోలీలో ఏమేమి ఉంటాయి మేము? బ్రాకోలీలో మనకి అది చూసారు ఎంత గ్రీన్గా ఉంది, చాలా అంటే ఏవైతే మనకి ఆకుపచ్చ రంగులో ఉంటాయో అవి సాధారణంగానే మన శరీరంలో ఉన్నటువంటి మలినాలను తొలగించేస్తాయి. ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మన చర్మానికి కూడా చాలా హితకరంగా ఉంటుంది. దీనిలో ఉండేటువంటి స్పెషల్ ప్రాపర్టీస్ ఏంటంటే ఎక్కువ హీట్ ఏదైతే ఉందో వాటిని తొలగించేస్తుంది అనమాట. సో ముఖ్యంగా సమ్మర్ సీజన్లో కానివ్వండి, మనకి ఒంట్లో బాగా వేడి చేసినప్పుడు కానీ బ్రొకోలీని ఇలా సూప్ లాగా కానివ్వండి, లేకపోతే ఏ విధంగానైనా మనం ఫుడ్లో తీసుకున్నట్లయితే మన ఒంట్లో ఉన్నటువంటి వేడి న్యాచురల్గా తగ్గుతుంది. అలానే కంటికి హితకరంగా ఉంటుంది. ఒంట్లో వేడి ఎక్కువగా మనం కంటికి ఎందుకు హితకరంగా ఉంటుందన్నామంటే మన ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే మన శరీరంలో పిత్తదోషం అధికంగా ఉన్నప్పుడు అది నేత్రాలకు కూడా చాలా హామ్ చేస్తుంది అనమాట. సో నేత్రాలు అన్నీ కూడా తేజోమయంగా ఉంటాయి అనమాట. దానిలోనే న్యాచురల్గా పిత్త ప్రకృతి గుణం అధికంగా ఉంటుంది. సో మన నేత్రంలో అండ్ అది మెయింటైన్ అవ్వడానికి మనకి ఐస్లో వాటర్ వస్తుంది చూసారా, మనకి ఎలా ఉంటుంది. సో ఈ హీట్ని టాలరేట్ చేయడానికి మన కళ్ళల్లో అంటే ఆ స్ట్రక్చర్లో మనకి వాటర్ కూడా ఉంటుంది, అక్వస్ హ్యూమర్ అని అంటుంటారు. సో ఆ హీట్ ఆ వాటర్ బ్యాలెన్స్గా ఉన్నప్పుడే మన చూపు కూడా కరెక్ట్గా ఉంటుంది. సో ఏది ఎక్కువ కాకుండా ఉండాలంటే మనం ఇట్లాంటి సాత్వికరమైన ఆహారం అండ్ ఒక బ్యాలెన్స్ డైట్ అంటూ ఉంటాం చూసారా, సో అలాంటి ఆహారంలో ఈ బ్రోకలీ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనమాట. యూజువల్గా న్యూట్రిషన్ సబ్జెక్ట్లో వాళ్ళైతే ఇది జ్యువెల్ క్రోన్ అని కూడా అంటారనమాట.
క్రౌన్ ఆఫ్ ది ఫుడ్ అని కూడా అంటూ ఉంటారు అనమాట. సో అంతే మన ఆంగ్ల పరిభాషలో అలా చెప్తూ ఉంటారు. ఇంకొకటి మనకి దీనిలో ఇంకా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఏంటంటే ఇది కూడా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ అనమాట. దీనిలో కూడా యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అంటే మనకి యవ్వనంగా కనిపించడానికి న్యాచురల్గా అంటే మన ఆరోగ్యం మన శరీర అవయవాలు అన్నీ కూడా ఆరోగ్యంగా ఉండి వాటి యొక్క పనితీరుని మెరుగుపరచడానికి ఉపయోగించేటువంటి అన్ని కణాలు కూడా మనకి దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఈ ఇప్పుడు బ్రాకలీ గురించి చెప్పారు కదా, అలాగే క్యాప్సికమ్ అనేది అసలు మామూలుగా వేడి చేస్తుందా, చలవ చేసే ఐటమ్ అంటారా? అది చలవ చేస్తుంది మనకి. అది తినడానికి కొంచెం కారంగా ఉంటుంది కదా, కానీ మనకి అది అంటే విపాకం అంటారు కదా, అంటే మనం తీసుకున్నాక డైజెషన్ అయ్యాక ఏ రసం అయితే వస్తుందో దాని ప్రాపర్టీస్ మనకి కన్సిడర్ చేయాలన్నమాట. సో దాన్ని బట్టి మనకి ఏ గుణాలు వస్తాయని మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. కొన్నిసార్లు మనకి మిరియాలు తినడానికి చాలా కారంగా ఉంటాయి, ఘాటుగా ఉంటాయి, కానీ అవి బాగా మనకు చలవ చేస్తుంది అనమాట. సో అంటే ఎక్కువ హీట్ ని కూడా మనకు తగ్గిస్తుంది. సో మనం తగినంత ఉప్పు వేసేసుకుందాము. మొత్తం సూప్ కి కలిపేసేనా? సూప్ కలిపేసేయండి. ఇలాగా ఒకసారి కలుపుకుందాము. మనకి ఆల్మోస్ట్ కొద్దిగా అంటే సూప్కి మరీ ఓవర్గా వేగాల్సిన అవసరం లేదు కదా, కొద్దిగా వేగితే సరిపోతుంది. మనకి ఇవన్నీ కూడా మంచిగా వేగినాయి, అది కూడా సరిపోతుందమ్మా. ఇంకొంచెం ఆల్రెడీ చూసారా మనకి క్వాంటిటీ కూడా తక్కువ అయింది, మంచిగా ఉడికినట్టుగానే ఉంది. సో సరిపోతుంది. ఇవి రెండు కలిపి మనం చక్కగా మిక్స్చర్ని గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఉడికించుకున్నటువంటి బ్రోకలీ కొంచెం చల్లారినాక మనం జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడైతే దాంట్లో వేసేసుకుందాం బ్రోకలీని. విత్ వాటర్తో కూడా అంటే కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత విత్ వాటర్తో కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం సూప్ లాగా తయారు చేస్తున్నాం కదా. ఈ ఉడికించిన వాటరే వేయొచ్చా? వేయచ్చు, మంచిగా వేసుకోవచ్చు. సో బ్రోకలీ కూడా మనకి చల్లారింది కాబట్టి దాన్ని ఎప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాము. సో దీంతో పాటుగా మనం వేయించుకున్నటువంటి ఉల్లిపాయ తర్వాత క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా, వీటన్నింటిని కూడా జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందామా? ఓకే ఓకే. మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. సో ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా కూడా మనం చక్కగా గ్రైండ్ చేసేసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిశ్రమం ఇలా తయారైంది, చూసారా? చక్కగా కొబ్బరి పచ్చడిలాగా తయారైంది మిక్స్చర్. సో నిజమే అలానే ఉంది కన్సిస్టెన్సీ కరెక్ట్ గా చూడడానికి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసేయండి. ఓకే. సో ఇప్పుడు మనం అదే ప్యాన్ పెట్టేసుకున్నామండి. అదే ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మొత్తం వేసేనా? హాఫ్ వేసుకున్నాం, ఎందుకంటే సూప్ అనుకున్నాం కదా. సో మనం ఆల్రెడీ బ్రోకలీ కూడా ఉడికించుకున్నటువంటి నీళ్ళు ఉన్నాయి కదా, సో ఆ నీళ్ళనే వేసేసి మంచిగా సూప్ టెక్స్చర్ వచ్చేంత వరకు మరిగిద్దాం. ఓకే, సో అవే ఉంచుకున్నాము ఆ నీళ్ళనే కొద్దిగా ఇప్పుడు కలిపేసుకొని కొద్దిగా నీళ్ళు కూడా పోసుకున్నాం కాబట్టి మనకి ఎంతైతే క్వాంటిటీ అంటే సూప్ ఎలా అయితే ఉంటుందో అలా సరిపడినంత నీళ్ళు పోసుకున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం మిగిలిన మిరియాల పొడి అవన్నీ కూడా వేసేసుకుందాము. మిరియాల పొడి మొత్తం అయినా లేకపోతే ఒక హాఫ్ స్పూన్ వేద్దాం. మనం ఆల్రెడీ దీనిలో క్యాప్సికమ్ ఇంకా ఉల్లిపాయ కూడా వేసుకున్నాం కదా. సో ఈ బ్రోకలీలో ఇంకొక విషయం ఏంటంటే న్యాచురల్గానే దానిలో ఒక సల్ఫర్ కాంపోనెంట్ ఉంటుందన్నమాట. సో మనకు ఉల్లిపాయలు అయితే ఎలా సల్ఫర్ కెమికల్ వల్ల మనకి కళ్ళలో నీళ్ళు వస్తాయో, సో అలానే బ్రోకలీలో న్యాచురల్గానే సల్ఫర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి సో అది కొంచెం ఘాటుగానే ఉంటుంది, అందుకని మనం మిరియాలు కూడా అంత ఎక్కువ అవసరం లేదు. ఓకే ఓకే. సో అలాగే ఈ కొత్తిమీర కూడా మొత్తం వేసేనా? కొత్తిమీర కూడా ఇలా సూప్స్లో కొత్తిమీర వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్క పొంగు రానిద్దాము, ఆల్రెడీ అన్నీ ఉడకబెట్టేసుకున్నాం కాబట్టి నీళ్లు పోసుకున్నాము, మిరియాల పొడి ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి ఒక్క పొంగు రానిచ్చేంత వరకు ఉంచి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో చూసారు కదా, మనం ఒక పొంగు 2 పొంగులు వచ్చేంత వరకు ఉంచుకుందాం అని చెప్పి అనుకున్నాము. అలా పొంగు వచ్చేసింది కాబట్టి ఇప్పుడు అలాగా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా మనం సర్వ్ చేసేసుకున్నాం. పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి కొంచెం బటర్ వేసేద్దాం, ఎందుకంటే అలాగా బాగుంటుంది చూడడానికి, టేస్ట్ బాగుంటుంది. అండ్ బటర్ కూడా మన కళ్ళకి చాలా హితకరంగా ఉంటాయి. సో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్నటువంటి ఇన్ని ప్రయోజనాలు ఈ బ్రోకలీ సూప్ ద్వారా మనకు వస్తూ ఉంటాయి. సో వారానికి ఒకసారి ఖచ్చితంగా దీన్ని తీసుకున్నట్లయితే మనకి రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది, కళ్ళు ఆరోగ్యంగా ఉంటే వృద్ధాప్యం వల్ల వచ్చేటువంటి కంటి సమస్యలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. సో అందరూ దీనిని ట్రై చేసి కంపల్సరీగా వారానికి ఒకసారి తీసుకోవాలి.
చూసారు కదా, వేడి వేడిగా అయితే బ్రోకలీ సూప్ రెడీగా ఉంది. నేను టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పేస్తాను. బాగుంది, చాలా టేస్టీగా ఉంది కదా. డిఫరెంట్గా. దీంట్లో స్పెషల్గా మనం ఏవో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్ సెల్ఫ్ మేడం చెప్పినట్టుగా ఇవే మనకి సూప్లానే ఉంది, కానీ బట్ ఆ మిక్స్చర్ ఏదైతే ఉందో బ్రోకలీ మిక్స్చర్ ఇదంతా కూడా పట్టికి తగులుతూ కొంచెం నవలడానికి కూడా ఉండేటట్టుగా ఉండిందనమాట మనకి. అండ్ చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంది, డిఫరెంట్ టేస్ట్తో. మీరు తప్పకుండా ట్రై చేసేసేయండి, కళ్ళకి ఎంతో హితకరంగా ఉంటుంది కాబట్టి. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. బ్రకోలీ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్రకోలీ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, సైంధవ లవణం, వెన్న, వెల్లుల్లి ముక్కలు, బాదాం, కొత్తిమీర, నూనె. బ్రకోలీ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని నీళ్లు పోసి అందులో బ్రకోలీ ముక్కల్ని వేసి ఉడికించుకోవాలి. మరొక వైపు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని బటర్ వేసి కరిగించుకున్న తర్వాత బాదం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు వేసి కొద్దిసేపు వేగించుకోవాలి. అవి మంచిగా వేగిన తర్వాత రుచికి సరిపడా సైంధవ లవణం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఉడికించుకున్న బ్రకోలీ ముక్కల్ని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అందులో వేగించుకున్న క్యాప్సికమ్ మిశ్రమాన్ని కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో గ్రైండ్ చేసుకున్న బ్రకోలీ మిశ్రమము, సూప్కి సరిపడా నీళ్లు పోసి అందులో 1/2 చెంచా మిరియాల పొడి, కొత్తిమీరను కూడా వేసి కొద్దిసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే కళ్ళకు ఎంతో మేలు చేయడమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచి ఆరోగ్యంగా బలంగా ఉంచే బ్రకోలీ సూప్ రెడీ.